మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేము ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరినాయక్ సార్ దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ఆయన స్పందించి వెంటనే ఈ ఏరియాకు సంబంధించిన ఏఈ గోవర్ధన్ గారు స్పందించి తన బృందంతో ఇక్కడికి వచ్చి నిన్నటి దినం ఇక్కడ బళ్ళారి రోడ్డు ఆయిషా స్కూల్ ఎంట్రన్స్ వద్ద రోడ్డుపైకి ఈ స్టార్టర్ అంటే ట్రాన్స్ఫారం పక్కన ఉండే స్టార్టర్ రోడ్డు పైన నిలుకుందని చెప్పేసి మనము సుమన్ టీవీ ద్వారా ఈఈ గారి దృష్టికి తీసుకుని వెళ్ళిన వెంటనే ఏఈ గారు వెంటనే స్పందించి గోవర్ధన్ గారు స్పాట్ కు తన బృందంతో వచ్చి ఇక్కడ ఉండే సమస్యను వెంటనే పరిష్కరించారు. ఆ ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ చెప్పండి. కడ్డీ మీరు అన్నట్టుగా ఇటువైపుకు ఉన్నది. ఈ కడ్డీని మనము ఇటువైపుకి ఇప్పుడు మార్చడం జరిగినది. మరియు ఈ ఫెన్సింగ్ 10 రోజుల లోపల నేను పూర్తి చేసి న్యాయం చేస్తాను చెప్తున్నాను. సార్ ఇది గతంలో రోడ్డు పైకే ఉండింది కదా, అప్పటి వరకు మీ దృష్టికి ఎవరు తీసుకురాలేదా? మా దృష్టికి వచ్చేదాన్ని, కానీ కొన్ని పబ్లిక్ సమస్యల వలన కొందరు పక్కన వాళ్ళ వల్ల చేయలేకపోయినారు. పాత వాళ్ళని నేను రీసెంట్ కొత్తగా వచ్చాను ఈ మధ్య ఈ ఏరియాకు. నేను అది మీరు మా దృష్టికి తేవడంతో దీన్ని మేము త్వరితగతిన స్పందించడం జరిగినది. గతంలో ఈ సమస్య అనేది మీ దృష్టికి రాలేదు, ఈ రోజు వచ్చిన వెంటనే స్పందించినాం. అవును, గతంలో మాకు మా దృష్టికి రాలేదు, వచ్చిన వెంటనే స్పందించినాము. సార్ ఇక్కడ ప్రస్తుతం చూస్తే చాలా కిందికి ఉంది ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది, అంటే చిన్న పిల్లలు కూడా నిలబడితే దాన్ని తాకే విధంగా ఉంది. దీనికి ఏం పరిష్కారం చేయాలి? దీనికి మనము ఫెన్సింగ్ వేసి ప్రజలు పోకుండా ఏర్పాటు చేయగలుగుతాం. చుట్టూ ఫెన్సింగ్ వేస్తాం. అంటే ఎన్ని రోజుల లోపల ఇది మీరు చేయగలుగుతారు? 10 రోజుల లోపల ఖచ్చితంగా పూర్తి చేస్తాను. 10 రోజుల లోపల పూర్తి చేయగలుగుతాను ఖచ్చితంగా. చూశారు కదా ఇక్కడ ఉండే సమస్యను, అంటే ఇది మరీ తగ్గులో ఉండడం వల్ల చిన్నపిల్లలకు ఇబ్బందికరంగా ఫ్యూచర్ లో, అంటే చిన్నపిల్లలు నడిచేటప్పుడు చేతికి అందే విధంగా ఉంది. కాబట్టి దీనికి అతి త్వరలో, అంటే 1 వారం నుంచి 10 రోజుల లోపల ఈ చుట్టూ ఒక కంచును ఏర్పరిచి దీనికి ఒక సెక్యూరిటీ చేస్తామని చెప్పేసి మన ఈ ఏరియాకు సంబంధించిన ఏఈ గారు హామీ ఇవ్వడం జరిగింది.